సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పియల్లో గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు శేఖర్ ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను చూస్తూ మర్చిపోయాను రోజా. ఈ రోజు సంక్రాంతి, అది మర్చిపోకు. ఏంటిది? హ్యాపీ సంక్రాంతి. ప్రపంచంలో ఎవరైనా ఇలా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారా? షేక్ హ్యాండ్ ఇచ్చి ఏ అదవైనా చెప్తాడు. రోజా పువ్వు ఇచ్చి చెప్పేవాడే రొమాంటిక్ ఫెలో. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శేఖర్, నీకు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా? నువ్వెక్కడుంటే నాకు అదే సంక్రాంతి. ఎప్పుడు అసలు సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, పిండి వంటలు, కొత్తగా చేతికొచ్చిన పంటలు, చిన్నపిల్లలు ఎగరేసే గాలిపటాలు, ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళు. అవును, అల్లుడంటే గుర్తొచ్చింది, మీ తమ్ముడు ప్రదీప్ కి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. ఆడికే ఉంది, ఆడికి ఇంకా వయసు ఉంది కదా. నువ్వు యంగ్ గా ఫీల్ అవుతున్నావు అని నీ తమ్ముడికి వయసు రాలేదనుకుంటే ఎలా? వాడికి ఎప్పుడో వయసు వచ్చింది. మనం ఇలాగే చూస్తుంటే ఆ వయసు వెళ్ళిపోతుంది కూడా. తొందరగా అమ్మాయిని చూడు. రే ప్రదీప్, సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. సంక్రాంతి అయితే వచ్చింది, నీ బతుకులోకి 9 ఇంకా రాలేదురా తమ్ముడు. సరదాలైతే తెచ్చింది కానీ నీ సరదా తీసే అమ్మ ఇంకా రాలేదు. మీరే అంటున్నారుగా సరదా తీర్చేస్తుందని. నాకు వద్దా సరదా? ప్రదీప్, పెనం వేడిగా ఉన్నప్పుడే మనం దోశలు వేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇంకా చల్లుకోవటం. హలో, పెళ్లి చేసుకుంటావా లేదా? వదినమ్మా, ఎందుకు చేసుకోను, పర్ఫెక్ట్ గా చేసుకుంటా త్వరలో. ఎలా ఉండాలి అమ్మాయి? రోజు రాత్రి నేను పడుకున్నప్పుడు నా కల్లోకి వస్తుంది. హలో, కళ్ళ ఇటు. రే నాగరాజ్, కొంచెం పక్క జర్రా. స్వప్న సూదరి నువ్వే నా ఊపిరి.
అలా ఉండాలి. మా ఫ్యామిలీలో ఆస్టీస్ అమ్మాయి ఉంది, చేసుకుందిరా. రే అంతకన్నా అందమైన అమ్మాయి మన ఫ్యామిలీలో ఉందిరా. మా ఫ్యామిలీలో అందంగా ఉంది కాబట్టి నా వెనకబడి పెళ్లి చేసుకున్నాం. అందుకనే ఇప్పుడు వద్దంటున్నా. హలో, వదినెక్కువ అన్నెక్కువ? నాకు మాత్రం నా పెళ్ళే ఎక్కువ. మీ వాళ్ళని పిలవండి, మీ వాళ్ళని పిలవండి. వాళ్ళలో నా సౌందర్యలహరి ఎవరో నేనే వెతుక్కుంటాను. పిలవండి. మరుదల్స్ అది కాదు, మరదల్ని పిలవమంటే ఎదవల్ని పిలిచారేంటి? నీతో పాటు వస్తే నన్ను కూడా నీలాగే అనుకుంటారని చెప్పానా? అంటే నేను ఎదవనా? ఎదవగాక ఏద పండితురుగా నువ్వు? ఏంటి మేడం నవ్వుతారు? ఉన్నదే కదరా చెప్పాడు. మేడం మీరు నా ఫ్యామిలీ మేడం, సపోర్ట్ చేయాలి నాకు. అవును కదా, నా ఫ్యామిలీ కదా. దేవుడా, సుధీర్ ఎదవ కాదు, సుధీర్ ఎదవ కాదు. అన్నిసార్లు అంటున్నారేంటి? అంటే నేను ఎదవని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు మంచోడని చెప్పాలంటే కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా. మరి ఎంత ఎదవనా? సరే దాని సంగతి వదిలేసేయండి. బావా, మా చెల్లి ప్రదీప్ అని కలవరిస్తూనే ఉంటది బావా. మా చెల్లి మాత్రం నవదీపాన్ని కలవరిస్తుందా? మా చెల్లి కూడా ప్రదీపాన్ని కలవరిస్తుంది. మా చెల్లెలు అక్కడ నీ కోసం వెయిటింగ్. నువ్వు మా చెల్లినే పెళ్లి చేసుకోవాలి. నువ్వు మా చెల్లినే పెళ్లి చేసుకోవాలి. లేదు, మా చెల్లినే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆగు బావా. ఒకవేళ మా చెల్లితో పెళ్లి అయితే నువ్వు ఊటీ వెళ్తావా, కొడైకెనాల్ వెళ్తావా? అది పక్కన పెట్టి బావా, మా చెల్లి పెళ్లి అయింది అనుకో, పిల్లలు పడతారు కదా, ఏం పేరు పెడతావు? వెనకటికి ఇలాగే ఒకడు తాళ్ళు లేదు కానీ బొంగరం ఎక్కడ తిప్పాలన్నాడంట. ఇవన్నీ కాదు కానీ ముందు వాళ్ళని పిలిస్తే నేను చూస్తా. ఫస్ట్ మీ చెల్లెల్ని పిలిపించి చూద్దాం. మా చెల్లి పిలిచిన తర్వాత మళ్ళీ మీ చెల్లి రావడం వేస్ట్. సేమ్ నీలాగే ఉంటుందా మీ చెల్లి? నాకన్నా అందంగా ఉంటుంది. అయితే పిలు. మా చెల్లమ్మా, చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా, తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో మునివచ్చునైంది మొదలైందమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ కుందర కుందర బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ కుందర. మా చెల్లి ఎలా ఉంది? అప్పిగాడి చెల్లి అప్పిగాడిలాగా ఉంటదా, అప్సరసలాగా ఉంటదా? మాకు ఉంది చెల్లి, మేము పిలుస్తాం చూడు. మామూలుగా మీ చెల్లి వస్తే ప్రదీప్ ఒక్కడే చూశాడు, మా చెల్లి వస్తే శేఖర్ మాస్టర్, నువ్వు, మొత్తం అందరు చూస్తారు. అంత తేడానా? పిలు మరి చూద్దాం. చెల్లి, నా బంగారు తల్లి, వచ్చాయమ్మా. పూలనే కొనుకేయమంట తను వచ్చానంట, తను వచ్చానంట. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చనంట, తను వచ్చానంట. బాబా ఎలా ఉంది? ఇప్పటిదాకా ఈ స్టేజ్ ఎలాగో ఉంది, నువ్వు వచ్చిన తర్వాత ఎంత అందంగా తయారైంది తెలుసా? మన ఆపోజిట్ ఫ్యామిలీ అన్నయ్య, ఆపోజిట్ ఫ్యామిలీ. సారీ మర్చిపోయా. ఇప్పుడు మళ్ళీ అడుగు. బాబా ఎలా ఉంది? ఒక్కలా ఉంది. పోరా పోవే పోరా. నా పెళ్లికి మీ సరసాలేంటి? బావా, మా చెల్లి నచ్చింది కదా, ఫిక్స్ మా చెల్లినే చేసుకోవచ్చు. ఎక్కడ చెప్పడా మీ చెల్లి వచ్చిందని? మా చెల్లి వచ్చింది బావకి. మా చెల్లి చేసుకో.
మా ఫ్యామిలీని చేసుకో. కాదు ప్రాబ్లం ఏం లేదు బట్ మా ఫ్యామిలీ అమ్మాయిని చేసుకో. హలో నన్ను చేసుకో. హలో నన్ను చేసుకో. నన్ను చేసుకో. అదే అదే మా చెల్లిని చేసుకో. ఆపండి ఆపండి డ్రా. హై. నేను ఒక 2 నిమిషాలు వీళ్ళిద్దరితో ప్రశాంతంగా మాట్లాడాలి. నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి. ప్రైవసీ అంటే పని మనిషి బెడ్రూమ్ లోంచి బయటికి వెళ్ళాలి అని అర్థం. 1 minute. Yes. నీకు కాకినాడ కాజాలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా తినిపిస్తే నన్ను చేసుకో బావా. మరి నేనెవరికి పెట్టాలి? సుధీర్ గాను శేఖర్ మాస్టర్ పెట్టు. ఫింగర్ గానా చెల్లి పెట్టు. చిన్ని తండ్రి నాగార్జున కోసం పాడమంటే అఖిల్ కోసం పాడుతుంది ఏంటయ్యా? బావా నన్ను చూడు బావా. ఇటు ఇక్కడ హలో ఇటు. పెద్ద బావా చూడండి బొత్తిగా టేస్ట్ లేకుండా పోతుంది. అక్కడే చూస్తున్నాడు ఇటు చూడట్లేదు. ప్రదీప్ శ్రీముఖి అంటే వంకండి చూడు నువ్వు. మీరు బావా నాలో నీకేం నచ్చింది? నీ మగతనం. మరి నా మగతనం? నేను పర్సనల్ గా మాట్లాడదాం అనుకున్నాను. వీళ్ళ పర్సనల్ విషయాలు తెలిసిపోయేలా ఉన్నాయి. ఇలా కుదరదు. మీరు మీ ఫ్యామిలీని పిలవండి, అప్పుడు డిసైడ్ చేస్తాను. ఓకే లెట్స్ గో.